హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కుమార్. మీరు చూస్తుంది ఆల్ టుడే టెక్ ఛానల్. ఈరోజు నేను మీకు ఎంఎస్ వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ వీటిని మన సిస్టంలో ఎలా ఓపెన్ చేయాలి అనేది చెప్పబోతున్నాను. చాలామందికి సిస్టమ్ యూజ్ చేస్తారు, నెట్ వాడతారు, కానీ ఇవి ఓపెన్ చేయటం ఎలాగ, ఇవి డెస్క్టాప్ మీద ఉంటే ఓపెన్ చేస్తారు, లేకపోతే ఎక్కడ ఉన్నాయా అని ఎత్తుక్కుంటూ ఉంటారు, కొంచెం కష్టపడుతుంటారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తాను ఫ్రెండ్స్. దీని ద్వారా మీరు ఈజీగా ఎంఎస్ ఆఫీస్కి సంబంధించిన ఫైల్స్ని ఓపెన్ చేయొచ్చు. అంటే న్యూ ఫైల్స్ని కొత్తగా అందులో ఏమైనా వర్క్ చేయాలనుకుంటే ఎక్కడుంది అనేది మనకు కనపడదు. లేదంటే మనం ఏంటంటే ఆల్రెడీ చేసిన ఫైల్ని ఓపెన్ చేసి దాంట్లో మళ్ళీ న్యూ ఫోల్డర్ ఓపెన్ చేసి వెళ్తూ ఉంటాం. అలా కాకుండా మనం డైరెక్ట్గా ఎలా ఓపెన్ చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అందులో సింపుల్గా ఫస్ట్ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే, మన డెస్క్టాప్ మీద ఇలా రైట్ క్లిక్ ఇవ్వండి ఫ్రెండ్స్. డెస్క్టాప్ మీద ఇలా రైట్ క్లిక్ ఇస్తే ఇందులో న్యూ అని ఉంది కదా ఫ్రెండ్స్, ఈ న్యూలో చూడండి. న్యూలో ఇక్కడ మన జనరల్గా న్యూని ఫోల్డర్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం. అలాగే కాకుండా ఇది చూడండి ఫ్రెండ్స్, బిఎంపి ఫైల్ అంటే మన పెయింట్ ఓపెన్ చేయొచ్చు. అలాగే మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ అంటే మనం వర్డ్ని ఓపెన్ చేయొచ్చు. మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ అంటే పవర్ పాయింట్ని మనం ఓపెన్ చేయొచ్చు. ఓపెన్ అంటే ఇవి డైరెక్ట్గా ఓపెన్ అవ్వవు ఫ్రెండ్స్. చూడండి, మనకి ఇక్కడ ఒక ఫోల్డర్ క్రియేట్ అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మీకు న్యూ బిట్ మ్యాప్ ఇమేజ్ ఓపెన్ అయిందంటే ఇది పెయింట్ అనమాట. అది ఓపెన్ చేస్తే డైరెక్ట్గా పెయింట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే న్యూలోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ అవుతుంది, కొత్తది. ఇందులో ఏమీ ఉండదు, మీరు ఓపెన్ చేసి కొత్తదాన్ని యూజ్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ న్యూలోకి వెళ్ళి మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇలా ఓపెన్ అవుతుంది. అలాగే మళ్ళీ న్యూలోకి వెళ్ళి మీరు డైరెక్ట్ ఎక్సెల్ ఉంటుంది ఫ్రెండ్స్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్ వర్క్షీట్ ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తాం. ఇలా మీకు 4 ఓపెన్ చేసి వీటిని ఓపెన్ చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, నేను న్యూ బిట్ మ్యాప్ ఓపెన్ చేశాను. న్యూ బిట్ మ్యాప్ ఇది ఓపెన్ అయింది. ఇందులో మీరు ఫొటోస్ అయితే చూడొచ్చు. అలాగే ఎక్సెల్, అలాగే సపోజ్ వర్డ్ ఓపెన్ చేస్తాను. జనరల్గా వర్డ్, ఎక్సెల్ ఎక్కువ వాడుతుంటాం కాబట్టి మనం చూడండి, వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ అయింది. దీన్ని క్లోజ్, ఇందులో మనం టైప్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు ఎక్కడ కావాలంటే. ఇది ఒక ప్రొసీజర్ ఫ్రెండ్స్. కానీ కొన్ని ఓల్డ్ సిస్టమ్స్ వాటిలో మనం న్యూలోకి వెళ్తే మనకు ఇక్కడ ఉండే ఏమీ కనపడవు ఫ్రెండ్స్. చాలా మటుకి కనపడవు, ఓన్లీ ఫోల్డర్, షార్ట్ కట్ కొన్నే కనపడతాయి, కానీ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇది దొరకవు. అలాంటప్పుడు మనం ఎలా ఓపెన్ చేయాలనుకుంటే, ప్రతి దాంట్లో కింద సెర్చ్ అని ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది ప్రతి దాంట్లో కింద సెర్చ్ ఫోల్డర్ ఉంటుంది. ఆ సెర్చ్లో మీరు డైరెక్ట్గా వర్డ్ అని కొట్టచ్చు. అంటే మన విండోస్ ఐకాన్ ఉంటుంది కదా, 4 బాక్సులు కలిపిన లోగో, దాని పక్కన సెర్చ్ ఉంటుంది, అక్కడ వర్డ్ అని కొట్టారనుకోండి, ఇలా వర్డ్ చూసారు కదా ఫ్రెండ్స్, వర్డ్ అని టైప్ చేయగలం, వర్డ్ అని వచ్చేసింది. అలాగా చూడొచ్చు. అలాగే ఎక్సెల్ కావాలంటే ఎక్సెల్ టైప్ చేసి క్లిక్ చేయొచ్చు, డైరెక్ట్గా ఓపెన్ అయింది. ఇది కూడా ఒక్కోసారి కనపడవు ఫ్రెండ్స్. ఇక్కడ న్యూలో కనపడకపోతే ఒక్కోసారి ఇక్కడ కూడా కనపడకపోవచ్చు. దానికి ఇంకా సింపుల్ మార్కెట్ షార్ట్ కట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది అనేది స్టాండర్డ్ వ్యూ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను చెప్పబోయేది స్టాండర్డ్ అనమాట. ఏ సిస్టంలో అయినా, ఓల్డ్ సిస్టమ్ అయినా, న్యూ సిస్టమ్ అయినా, ఇవనేది కంపల్సరీ. ఈ ప్రొసీజర్లో ఓపెన్ చేయడం ఈజీగా ఓపెన్ చేయొచ్చు. దానికి ఇప్పుడు మన విండోస్ లోగో ఉంటుంది కదా, మనకు విండోస్ స్టార్ట్ అయినప్పుడు విండోస్ సింబల్ వస్తుంది కదా, అదే సింబల్ మన కీబోర్డ్లో ఉంటుంది ఫ్రెండ్స్. దాన్ని విండోస్ బటన్ అంటారు. ఆ విండోస్ బటన్ ప్లస్ ఆర్ నొక్కాలి ఫ్రెండ్స్. విండోస్ బటన్ క్లిక్ చేసి ఆర్ని కూడా నొక్కాలి. నొక్కితే రన్ అనే కమాండ్ ఓపెన్ అవుతుంది, రన్ ఫోల్డర్ ఓపెన్ అయ్యింది ఫ్రెండ్స్. రన్ కమాండ్ ఓపెన్ అయింది కదా. ఇందులో మనం ఫస్ట్ మైక్రోసాఫ్ట్ వర్డ్ ఎలా ఓపెన్ చేయాలో చూద్దాం. మైక్రోసాఫ్ట్ వర్డ్ మనం ఇందాక వర్డ్ అని టైప్ చేసాం, అలా టైప్ చేసాం కదా, ఇక్కడ కూడా డైరెక్ట్గా వర్డ్ అని టైప్ చేసి చూద్దాం ఏమైద్దో చూడండి. వర్డ్ అనేది అసలు మీకు ఇదైనట్లేదు. ఇందులో ఓపెన్ చేయడం ఇది స్టాండర్డ్ ఫ్రెండ్స్, ఏ సిస్టంలో అయినా ఓపెన్ అయ్యింది. కాకపోతే దీనికి కొన్ని చిన్న కోడ్స్ ఉంటాయి. వర్డ్ డాక్యుమెంట్ ఓపెన్ చేయాలంటే విన్ వర్డ్ అని టైప్ చేయాలి ఫ్రెండ్స్. విన్ వర్డ్ అని టైప్ చేసి ఎంటర్ కొట్టాలి. ఎంటర్ కొట్టగానే చూడండి ఫ్రెండ్స్, ఆటోమేటిక్గా మీకు చూడండి డైరెక్ట్గా మీకు ఓపెన్ అయిపోతుంది వర్డ్ డాక్యుమెంట్ అనేది.
దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు ఎక్సెల్ ఓపెన్ చేయాలనుకోండి సేమ్ విండోస్ ప్లస్ ఆర్ నొక్కి, ఎక్సెల్కి మటుకి షార్ట్ కట్ ఏం లేదు ఫ్రెండ్, ఈఎక్స్ఈఎల్ ఎక్సెల్ అని టైప్ చేసేసి ఎంటర్ కొడితే సరిపోతుంది. డైరెక్ట్ ఎక్సెల్ ఓపెన్ అవుతుంది. చూసారా ఫ్రెండ్స్, ఈ ఎక్సెల్ డాక్యుమెంట్ ఓపెన్ అయిపోయింది. దీన్ని క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే మీరు పవర్ పాయింట్ కనుక ఓపెన్ చేయాలంటే పవర్ పాయింట్కి కూడా ఒక షార్ట్ కట్ కీ ఉంది ఫ్రెండ్స్. డైరెక్ట్ పవర్ పాయింట్ అని కొడితే మీకు ఓపెన్ కాదు, ఎర్రర్ చూపిస్తుంది. దానికి ఏం చేయాలి, POWER పవర్ PNT పవర్ పాయింట్ అనే షార్ట్ కట్ అనమాట. దాన్ని క్లిక్ చేసాం అనుకోండి ఫ్రెండ్స్, అది ఇలా డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. దాన్ని మీరు క్లోజ్ చేసేసుకోవచ్చు. అలాగే మీకు పెయింట్ ఓపెన్ చేయాలనుకున్న విండోస్ ఆర్ నొక్కి PAINT పెయింట్ అని కొట్టి డైరెక్ట్గా ఓకే కొడితే పెయింట్ మీకు కనపట్లేదు. చూసారు ఫ్రెండ్స్, పెయింట్ అనేది రావట్లేదు. దానికి కూడా ఒకటి ఉంది ఫ్రెండ్స్, బిట్ మ్యాప్ కూడా బిట్ ఇమేజ్. బిట్ మ్యాప్ ఇమేజ్ ఉంటాం మనం, బిట్ ఇమేజ్ అని బిట్ మ్యాప్ ఇమేజ్ ఏం కొట్టినా రాదు ఫ్రెండ్స్. దీనికి కూడా ఒక షార్ట్ కట్ కీ ఉంది ఫ్రెండ్స్, అదే విన్ పెయింట్. ఎంఎస్ పెయింట్ మనం విన్ వాడు కొట్టామని విన్ పెయింట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. పెయింట్ ఓపెన్ అవ్వాలంటే ఎంఎస్ పెయింట్, ఎంఎస్ ఆఫీస్ ఒకటి ఎంఎస్ పెయింట్ అని చెప్పి కొట్టి ఓకే కొడితే చూడండి మీకు పెయింట్ ఓపెన్ అయింది. ఈ ఫ్రెండ్స్ షార్ట్ కట్స్ ఇవన్నీ స్టాండర్డ్ షార్ట్ కట్స్. మీరు విండోస్ 10 XP 7 ఇంకా ఫ్యూచర్లో ఇంకా వేరే 10.18 విస్తా ప్రతి దానికి ఇవి కామన్ ఫ్రెండ్స్. ఎందులో అయినా ఇలా ఓపెన్ చేసుకోవచ్చు. మీరు ఇలా న్యూ ఒకటి ఇలా సెర్చ్లో కొట్టితే ఒక్కొక్కసారి రావచ్చు రాకపోవచ్చు ఫ్రెండ్స్. ఇందులో టైప్ చేస్తే మట్టి కంపల్సరీగా ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. కొన్నిట్లో ఏమైందంటే ఓఎస్తో పాటు వచ్చిన ఓల్డ్ వర్షన్ ఆఫ్ వార్డ్ డాక్యుమెంట్స్ అలా ఉంటాయి. అవి ఏంటంటే మనం సెర్చ్లో కొట్టినప్పుడు ఈ న్యూలో కనపడవు. అలాంటప్పుడు వాటిని ఓపెన్ చేసి మనం పని చేసుకోవాలనుకుంటే ఈ షార్ట్ కట్స్ని ఉపయోగిస్తే కంపల్సరీ ఓపెన్ అవుతాయి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. మీకు కనుక ఇది నచ్చినట్టయితే షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫ్యూచర్లో నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి. అలాగే బాగా నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.